హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. 4 రోజుల క్రితము నేను సాయంకాలం 9-9:30 టైంలో షాప్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు. అతనికి ఏజ్ వచ్చేసరికి 56 to 58 అలా ఉంటాయి. అతను గత 22 సంవత్సరాలుగా షుగర్కి మందులు వాడుతున్నాడు, షుగర్ తోటి బాధపడుతున్నాడంట. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, సార్ నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. నేను గమనించిన విషయం ఏంటి అని అంటే, నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు వింటున్నట్టుగా నటించి కొన్ని రకాల టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని రకాల మందులు రాసి 1 నెలకో 2 నెలలకో రండి అని చెప్తున్నారు. వీళ్ళల్లో కొంతమంది డాక్టర్స్ అయితే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చింది అని చెప్తున్నారు. కానీ అసలు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటి, దాని వెనకమాల ఉన్న శాస్త్రీయత ఏంటి అనేది ఏ ఒక్క డాక్టర్ కూడా నాకు క్లియర్గా చెప్పలేదు అని చెప్తున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి వరల్డ్ వైడ్గా కొన్ని కోట్ల మంది ఇన్సులిన్ రెసిస్టెన్సీ తోటి బాధపడుతున్నారు అనే విషయం అయితే అందరూ చెప్తున్నారు. కానీ సో దాని గురించి క్లియర్గా ఎవరు ఎందుకు చెప్పడం లేదు అని అడిగాడు. సో ఇక్కడ పేషెంట్ తప్పు ఉందా, లేదంటే డాక్టర్స్ అది చెప్పకుండా ఉండడానికి డాక్టర్స్ ఏమైనా తప్పు ఉందా అనేది నేను మీకు వీడియోలో చివరిలో చెప్తాను. ఇప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తే మనకి మందులు ఏమైనా ఉన్నాయా, లేదు అంటే మార్కెట్లో సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, HbA1c లెవెల్స్ని ఏ విధంగా తగ్గించుకొని బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అది వీడియో చేసేదైతే వీడియో చేస్తాను, లేదు మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కానీ, లేదు అని అంటే కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది, కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటి అంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సింపుల్గా, నువ్వు భోజనం చేసిన తర్వాత అది ఏ ఫుడ్ అయినా కానివ్వండి, అది తిన్న తర్వాత మీకు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుందో మీ బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే, బాడీలో ఉన్న ప్రతి సెల్ని ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్ని సెల్లోకి పంపించి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, ఎనర్జీని జనరేట్ చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీ బాడీలో ఉన్న సెల్స్ ఎప్పుడైతే ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వవో అప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళదు, బ్లడ్లోనే ఉండిపోతుంది. అండ్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ కూడా బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇన్సులిన్కి సెల్ అనేది సరిగ్గా రెస్పాండ్ అవ్వక ఇవి రెండు మీకు బ్లడ్లో ఎక్కువైపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్సీ అని అంటారు. సో దీని కారణంగానే మీకు HbA1c లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి రాకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ రావడానికి మనకి చాలా రకాల రీజన్స్ అయితే ఉన్నాయి. కానీ వాటిల్లో ముఖ్యంగా ఒక 10 రకాల రీజన్స్ని కనుక మీరు తెలుసుకొని వాటిని మీరు కంట్రోల్ చేసుకున్నారు అని అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గే అవకాశం ఉంది. అండ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి. సో వాటిలో ముఖ్యంగా 10 రకాల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండటం. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ రాకుండా ఉండాలి అని అంటే మీరు అప్పుడప్పుడు విటమిన్ డిని చెక్ చేసుకోండి. అది మీకు 50 అబోవ్ ఉండాలి, 60 బిలో ఉండాలి. సో అలా ఉంది అని అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ రావటం అనేది చాలా రేర్ కేసు, అసలు రాను కూడా రాదు. తర్వాత రెండవది ఒబిసిటీ ఎక్కువగా ఉండటం, పర్టికులర్గా బెల్లీ ఫ్యాట్లో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒబిసిటీ ఎక్కువగా ఉన్న మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చింది, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల కూడా మీకు ఒబిసిటీ వచ్చింది. ఎందుకంటే మీకు ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఎక్కువ మొత్తంలో ఎక్కువ టైం లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో ఫ్యాట్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది, దాని కారణంగా మీకు ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. తర్వాత 3, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ బాగా ఎక్కువగా తీసుకోవటం. సో దాన్ని తగ్గించుకోవాలి, దానివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది. తర్వాత 4,
స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉండటం అనమాట. చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టదు అండ్ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది. సో స్లీప్ అనేది మనిషికి చాలా చాలా అవసరం. కాబట్టి దానికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నిద్ర పట్టకపోవడానికి కానీ, నిద్ర పట్టడానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా మార్కెట్లో ఎలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా వీడియో చేశాను. 2-3 వీడియోలు అయితే చాలా క్లియర్గా చేశాను. చాలా బాగా అందరికి యూజ్ అవుతున్నాయి. అవి ఒకసారి చెక్ చేసి చూడండి. తర్వాత 5వది ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఏంటి? చాలా మంది సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ కూర్చొని చేసే పనులు ఉంటాయి అన్నమాట. వాళ్ళు అసలు డే టైంలో ఫిజికల్ యాక్టివిటీ అసలు ఏమీ చేయరు. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంది. తర్వాత 6 జెనెటిక్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. మీకు మీ పూర్వీకుల నుంచి ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 7 స్మోకింగ్ అండ్ హై ఆల్కహాల్ కన్జంప్షన్. చాలా మంది ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు మందు తాగుతూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు లాంగ్ టర్మ్ పాటు. అవేంటి అంటే స్టిరాయిడ్ మందులు కానీ, యాంటీసైకోటిక్ మందులు కానీ ఎక్కువగా వాడితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది వస్తుంది. తర్వాత 9 కొన్ని రకాల డిసీజెస్ లైక్ ఫిమేల్స్లో అయితే పీసీఓఎస్ కానీ అండ్ మేల్స్లో ఫిమేల్స్లో ఇద్దరిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది. తర్వాత ఫైనల్గా 10వ రకం క్రోమియం డెఫిషియన్సీ. ఇక్కడ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అని అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో క్రోమియం అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్తున్నారు, తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అని అంటే మనకి క్రోమియం అనేది ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మన బాడీకి మామూలుగా చాలా చిన్న అమౌంట్లో క్రోమియం అనేది కావాలి. కానీ ఆ చిన్న అమౌంట్ మన బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, HbA1c లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ట్రేస్ మినరల్ అనమాట. ఇది ట్రేస్ మినరలే కాకుండా యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఈ క్రోమియం అనేది పనిచేస్తుంది. అంటే ఏంటి అంటే మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడి అండ్ వన్ మోర్ థింగ్ క్రోమియం కొంతమందిలో బరువు తగ్గడానికి కూడా వాడుతున్నారు అనమాట. దానికి ఒక ఫామ్ ఉంది, అది నేను వేరే వీడియోలో చెప్తాను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ క్రోమియం అనేది మనకి ఇన్ని రకాలుగా యూజ్ అవుతున్నప్పటికీ మెయిన్గా మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా అంటే చాలా ముఖ్యమైన మినరల్ అనమాట. అయితే మనకి క్రోమియం అనేది చాలా రకాల ఫామ్స్లో మనకి మార్కెట్లో బయట దొరుకుతుంది. మరి ఏ ఫామ్ తీసుకోవాలి అని అంటే క్రోమియం పైకోలినేటు. క్రోమియం పైకోలినేటు ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించి ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో చేసిన రీసెర్చ్లు, అధ్యయనాలు, సర్వేలు చెప్తున్నాయి. అయితే మరి దీన్ని ఎంత డోస్ తీసుకోవాలి ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి అంటే సాధారణంగా ఇది టైప్ 2 డయాబెటీస్ ఉండి HbA1c లెవెల్స్ కనుక బాగా 8-9 పైన ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని వాడుకొని HbA1c లెవెల్స్ని తగ్గించడానికి మీకు సేఫ్టీ డోస్ ఏంటి అంటే 200 మైక్రోగ్రామ్స్ నుంచి 1000 మైక్రోగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. కానీ మీరు స్టార్టింగ్ డోస్ ఏదైతే ఉందో 200 mcg మీరు స్టార్ట్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ని బట్టి డోస్ అనేది పెంచుకోవాలి. సో ఈ స్టార్టింగ్ డోస్ నుంచి తీసుకున్న వాళ్ళకి కూడా మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి HbA1c లెవెల్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు డోస్ని కనుక ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఎక్కువ డోస్ అనేది మీకు రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ క్రోమియం అనేది సప్లిమెంట్ అయినప్పటికీ దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్సెస్ అమౌంట్లో కానీ ఎక్కువ డోస్లో కానీ క్రోమియంని తీసుకోవటం అనేది అంత మంచిది కాదు. సో దీనివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ముఖ్యంగా తలనొప్పిగా ఉంటుంది, కడుపు నొప్పిగా ఉంటుంది. ఇంకా ఎక్సెస్ అమౌంట్లో కనుక తీసుకుంటే మీకు లివర్ కంప్లైంట్స్, కిడ్నీ కంప్లైంట్స్ అంటే కిడ్నీ డ్యామేజెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట రేర్ కేసుల్లో.
కాబట్టి వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు షుగర్ ఉండి కిడ్నీ కంప్లైంట్స్ కూడా ఉంటే మీరు క్రోమియం పైకోలినేట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు తీసుకోండి. ఎందుకంటే కిడ్నీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి క్రోమియం పైకోలినేట్ తీసుకోవటం అంత సేఫ్ కాదనమాట. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉండి ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే నాతో మాట్లాడాలి అంటే మాత్రం కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు చాలా తక్కువ మంది చెప్తారు మనకి యూట్యూబ్లో. కాబట్టి ఈ విషయాల గురించి చాలా ఎక్కువ మందికి కావాలి, కానీ చెప్పేది చాలా తక్కువ మంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్కరే చూసి వదిలేసి వెళ్ళకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇన్సులిన్ రెసిస్టెన్సీ గురించి డాక్టర్స్ ఎందుకు క్లియర్గా చెప్పడం లేదు అని చెప్పేసి వీడియో చివరిలో చెప్తానని చెప్పాను కదా. గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ పీపుల్స్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, ఒక 10 మంది పేషెంట్స్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ బాగా చూస్తున్నాడని చెప్పాడు అంటే రిమైనింగ్ 90% పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫేమస్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి అనుకుంటారే తప్ప, అతనికి అపాయింట్మెంట్ ఖాళీ లేకపోయినా సరే ఒక వారం రోజులు 10 రోజులు వెయిట్ చేసైనా సరే ఆ డాక్టర్ దగ్గరే నేను చూయించుకోవాలి అనుకుంటారు. సో దాని కారణంగా ఏమవుతుంది, రోజుకి 10 మంది పేషెంట్లను చూసే డాక్టరు రోజుకి 100 మంది పేషెంట్స్ని చూడాల్సిన నీడ్ ఉంటుంది. సో దాని కారణంగా ఎవరికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే డాక్టర్స్కి టైం అనేది ఉండదు. ఎందుకంటే 10 మందిని చూడాల్సిన వాళ్ళు 100 మందిని చూడాల్సి వచ్చినప్పుడు మెయిన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో పేషెంట్కి సంబంధించి వాటిని మాత్రమే ఫోకస్ చేసి చూస్తారు. కాబట్టి రిమైనింగ్ ఇలాంటి చిన్న విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్, కానీ అవి డిస్కస్ చేయడానికి డాక్టర్స్కి టైం ఉండదు. అందుకనే మనకి పాతకాలం నుంచి చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పేసి. సో అలా బిజీగా ఫేమస్ అయిన డాక్టర్ దగ్గరికే కాకుండా కొంచెం నార్మల్గా ఉన్న డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చూయించుకోండి. పర్టికులర్గా ఖాళీ ఉన్న టైంలో చూసుకొని అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గర మాట్లాడండి. అప్పుడు మీకు క్లియర్గా చెప్తారు. ఊరికే బ్లేమ్ చేయడం ఎందుకు, కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం యాజ్ ఏ ఫార్మసిస్ట్గా.